ప్రాచీన మాయా నాగరికత. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి వాళ్ల ఆకాశాన్నంటే పిరమిడ్లు, ఖగోళశాస్త్రంలో వాళ్లకున్న అపారమైన జ్ఞానం, ఇంకా వాళ్లకు సొంతంగా ఒక లిపి కూడా ఉండేది. ఇవన్నీ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయిగదూ. అయితే ఇంత గొప్ప నాగరికత అసలెలా మొదలైంది, వాళ్ల మూలాలు ఎక్కడున్నాయి? ఈ ప్రశ్న ఏళ్లకు ఏళ్లుగా చరిత్రకారుల్ని, పురావస్తు శాస్త్రవేత్తల్ని తెగ ఇబ్బంది పెడుతోంది. ఒక ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త చెప్పిన ఈ మాట మాయన్ల గురించిన అసలైన చిక్కుముడిని మన ముందుంచుతోంది. ఆలోచించండి, ఇంత దట్టమైన అడవిలో, సవాళ్లతో కూడిన వాతావరణంలో ఇంత వ్యవస్థీకృత సమాజం ఎలా అభివృద్ధి చెందింది? ఈ ప్రశ్నే చాలా కాలంగా పరిశోధకులను ఆలోచింపజేస్తూనే ఉంది. సో మనం ఈరోజు అడగబోయే అసలైన ప్రశ్న ఇదే: చరిత్రలో నిలిచిపోయిన ఈ గొప్ప నాగరికతకు పునాది ఎక్కడ పడింది? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగల ఒక సంచలనాత్మక ఆవిష్కరణ గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. మన ప్రయాణం మెక్సికోలోని టబాస్కో రాష్ట్రంలో ఉన్న అగ్వాడా ఫీనిక్స్ అనే ప్రదేశానికి దారితీస్తోంది. ఇక్కడొక భారీ నిర్మాణముంది. అది ఎంత పెద్దదంటే శతాబ్దాలుగా అక్కడి ప్రజలు దాన్ని ఒక సహజమైన కొండ అనుకున్నారు. దాని కింద ఇంత పెద్ద రహస్యం దాగి ఉందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. మరి ఇన్ని రోజులు కనిపించకుండా దాగి ఉన్న ఆ నిర్మాణం ఎలా బయటపడింది? దానికి కారణం లైడార్ అనే ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పురావస్తు శాస్త్రవేత్తలకు ఆ దట్టమైన అడవి కింద ఏముందో చూసేందుకు వీలు కల్పించింది. దాంతో మొదటిసారిగా అగ్వాడా ఫీనిక్స్ యొక్క నిజమైన, అంటే మనుషులు కట్టిన ఆకారాన్ని స్పష్టంగా చూడగలిగారు. లైడార్ స్కాన్లు బయటపెట్టింది ఏదో మామూలు కొండను కాదు. అది ఒక అపారమైన, ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేసిన ఎత్తైన వేదిక. దాని కొలతలు వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ వేదికను నిర్మించడానికి ఎంత మట్టిని తరలించారో తెలుసా? దాదాపు 4 మిలియన్ క్యూబిక్ మీటర్లు. అంటే ఊహకు కూడా అందని సంఖ్య ఇది. సరే, ఈ నెంబర్ ఎంత పెద్దదో మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న పోలిక చూద్దాం. మనందరికీ తెలిసిన ఈజిప్ట్లోని గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా ఉంది కదా, దానితో పోలిస్తే అగ్వాడా ఫీనిక్స్ నిర్మాణానికి వాడిన మట్టి పరిమాణం ఆ గీజా పిరమిడ్ కట్టడానికి వాడిన రాళ్లకన్నా చాలా ఎక్కువటా. అంటే ఒక్కసారి ఊహించండి, అది ఎంత పెద్ద, ఎంత అసాధారణమైన ప్రయత్నమో మనకు ఇక్కడే క్లియర్గా తెలిసిపోతోంది. ఇంత పెద్ద నిర్మాణం దొరికిన తరువాత పురావస్తు శాస్త్రవేత్తలు వెంటనే ఎప్పుడు, ఎలా, ఇంకా ఎందుకు అనే 3 ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నలే కదా ఈ ప్రదేశం యొక్క రహస్యాలను మనకు చెప్పేది. తవ్వకాల్లో దొరికిన పురాతన బొగ్గును కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. అగ్వాడా ఫీనిక్స్ నిర్మాణం క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల క్రితమే మొదలైందట. అంటే ఇది మాయా ప్రాంతంలో ఇప్పటివరకు కనుగొన్న అతి పెద్ద నిర్మాణమే కాదు, అత్యంత పురాతనమైనది కూడా. ఇక దీన్ని కట్టిన పద్ధతి ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. రకరకాల రంగుల మట్టిని పొరలు పొరలుగా వేశారు. చిన్న చిన్న గడులుగా విభజించి కట్టారు. వేర్వేరు సమూహాలొచ్చి వాళ్ల గడులను నింపినట్లు ఆధారాలు దొరికాయి. అంటే ఇది ఎవరో ఒక రాజాజ్ఞ వేస్తే జరిగింది కాదు, చాలామంది కలిసి ఒక ఆచారంలా, ఒక పండగలా చేసిన సామూహిక ప్రయత్నం అన్నమాట. మరి ఇంత కష్టపడి దీన్ని ఎందుకు కట్టారు? ఇది ఒక భారీ బహిరంగ ఆలయం, అదే సమయంలో ఒక ఖగోళ పరిశీలన కేంద్రం కూడా. దీన్ని ఈ గ్రూప్ కాంప్లెక్స్ అంటారు. ఆ తర్వాత కాలంలో మాయన్ల ఆచార వ్యవహారాలకు ఇలాంటి నిర్మాణాలే కేంద్రంగా మారాయి. సో ఇక్కడున్న కీలకమైన విషయమేంటంటే, అగ్వాడా ఫీనిక్స్ మాయా నాగరికతకు మూలస్తంభంలాంటి 260 రోజుల పవిత్ర క్యాలెండర్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఖచ్చితంగా సూచిస్తుంది. ఇది మాయన్ల సాంస్కృతిక, మతపరమైన జీవితంలో చాలా ప్రాథమికమైన అంశం. సరే, ఇప్పటివరకు దొరికిన ఆధారాలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం. అగ్వాడా ఫీనిక్స్కి, ఆ తర్వాత వచ్చిన మాయా నాగరికతకు, ఇంకా వాళ్ల పక్కనే ఉన్న శక్తివంతమైన ఓల్మెక్ నాగరికతకు మధ్య అసలు సంబంధమేంటి? ఇక్కడ చూడండి, అగ్వాడా ఫీనిక్స్ను మాయన్ల పూర్వీకులతో బలంగా కలిపే ఆధారాలివి. 1. మాయా ప్రాంతంలోనే అత్యంత పురాతన ఈ గ్రూప్ ఇక్కడే ఉంది. 2. పవిత్రమైన జేడ్రాళ్లు దొరికాయి. 3. ఇక్కడి కుండల శైలి సీబాల్ అనే మరో మాయానగరంలోని కుండలతో కరెక్ట్గా సరిపోలుతున్నాయి. ఇక ఆఖరిగా సీబాల్లో దొరికిన అస్థిపంజరాలు అగ్వాడా ఫీనిక్స్ ప్రాంతం నుండి వలస వెళ్లిన వారివేనని తేలింది. అగ్వాడా ఫీనిక్స్ను అదే కాలంలోని శక్తివంతమైన ఓల్మెక్ నాగరికతతో పోల్చి చూస్తే ఒక చాలా ముఖ్యమైన తేడా కనిపిస్తుంది.
నిర్మాణ శైలిలో కొన్ని ఐడియాలు పంచుకున్నా కూడా వాళ్ల సామాజిక నిర్మాణాలు పూర్తిగా వేరు. ఓల్మెక్లను రాజులు పరిపాలించారు, కాని అగ్వాడా ఫీనిక్స్లో అలాంటి పాలకుల ఆనవాళ్లు లేవు. ఇది పూర్తిగా ఒక సామూహిక ప్రయత్నంలాగే కనిపిస్తుంది. అగ్వాడా ఫీనిక్స్ నుండి దొరికిన ఈ ఆధారాలన్నీ కలిసి మాయా నాగరికత ఎలా పుట్టింది అనే దానిపై ఒక సరికొత్త సంచలనాత్మక సిద్ధాంతాన్ని మన ముందుంచుతున్నాయి. మామూలుగా గొప్ప నాగరికతలు ఎలా ఏర్పడతాయని మనమనుకుంటాం? ముందు చిన్న చిన్న గ్రామాలు ఏర్పడతాయి. తర్వాత వాటిల్లోంచి శక్తివంతమైన రాజులు పుట్టుకొస్తారు. ఆ తర్వాత ఆ రాజులు పెద్ద పెద్ద కట్టడాలు కట్టమని ఆజ్ఞాపిస్తారు. ఇదే కదా మనకు తెలిసిన పద్ధతి. కాని అగ్వాడా ఫీనిక్స్ ఒక విప్లవాత్మకమైన కొత్త ఆలోచనను చూపిస్తోంది. ఇక్కడ రాజులు వచ్చి ఆర్డర్లు వేయలేదు. మొదట వేర్వేరు సంచార సమూహాలు ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ కోసం ఒకచోట చేరాయి. ఆ ప్రాజెక్ట్ను కలిసికట్టుగా నిర్మించే క్రమంలోనే వాళ్ల మధ్య ఒక కొత్త సామాజిక వ్యవస్థ ఏర్పడింది. ఆ సామాజిక నిర్మాణమే ఆ తర్వాత మాయా నాగరికతకు పునాదిగా మారింది. ఒక నిపుణుడి మాటల్లో చెప్పాలంటే ఈ ఆవిష్కరణ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇది మాయా నాగరికత మూలాల గురించి మనం ఇప్పటిదాకా అనుకున్న వాటన్నిటినీ పూర్తిగా తలక్రిందులు చేస్తోంది. కాబట్టి చివరిగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తోంది. బహుశా నాగరికత యొక్క నిజమైన పుట్టుకకు కారణం శక్తివంతమైన రాజులు కాదేమో, బదులుగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయడమేనేమో. అగ్వాడా ఫీనిక్స్ మనకు నేర్పుతున్న ఈ సంచలనాత్మక ఆలోచన ఇదే. దీని పర్యవసానాల గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.